Morning everyone. A very warm welcome to Senior Principal Miss M. Lakshmi, Principal Miss P. Kanchanavali, Headmistress Miss Vidhu Mohan, parents, teachers and students. Today's special assembly to celebrate Sankranti festival. Wow! Then why delay? Let's begin. भारत में प्रमुख रूप और हर्षोल्लास से मनाए जाने वाले त्योहारों में से मकर संक्रांति एक है, जिसको भारत के हर एक राज्य में एक अलग नाम दिया गया है। गुजरात और उत्तराखंड में मकर संक्रांति को उत्तरायण के नाम से जाना जाता है। दिल की पतंग देखो उड़ी उड़ी जाए। వచ్చిందే సంక్రాంతి పల్లెగుండలో నవకాంతి పొద్దుగాల లేచి నలుగు పూత పెట్టి నింగి దారినే సురంగా ఆ నింగి పొత్తిలో దాగిన సుక్కలు నేలమై. Good morning everyone. I'm Karthik of class 11. I'm going to do declamation of Swami Vivekananda's well-known 1893 Chicago address. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to the race in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of ancient of order monks in the world. और ये तो संक्रांति है ना, तो ये भोगी पंడుగ क्या है? అసలు సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటాం. పదండి మీకు అన్ని వివరంగా చెప్తాం. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ కొత్త ఋతువుల రాకను సూచిస్తుంది. ఈ పండుగ ఋతువులకు దేవుడైన ఇంద్రునికి సంబంధించిన పండుగ. ఇంటిలోని పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఆవు పేడతో చేసిన పిడికలను భోగి మంటలో వేసి కాలుస్తారు. భోగి పళ్ళు ఎక్కడ పోస్తారు? అరకుగడలు, పూలు, నాణాలు కలిపి చిన్నపిల్లలపై పెద్దలు ఆశీర్వాదక సూచంగా పోస్తారు. तो ये संक्रांति का मतलब क्या है? సంక్రాంతి పండుగ సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు లేనిదే పంటలు ఉండవు. పంటలు లేకుండా మనకు తినడానికి ఏమీ ఉండదు. అందుకే ఈ పొంగల్ నాడు మనం సూర్య భగవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అంతేకాదు సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా అంటారు. కొత్త బియ్యం వేసి పాలు పొంగించడం సంపదలకు సమృద్ధికి చిహ్నమని కూడా చెప్తారు. పొంగల్ అంటే పొంగి పొర్లటం అని అర్థం. ఈ పొంగల్ నాడు గాథలు నిండి ఉంటాయి. ఆనందంతో అందరి హృదయాలు ఉప్పొంగుతాయి. కొత్త బట్టలతో, రకరకాల పిండి వంటలతో, సుఖ సంతోషాలతో సంబురంగా జరుపుకుంటారు. భూమి దున్నడానికి రైతుకి సహాయపడేవి ఎడ్లను కనుమ రోజున పూజిస్తారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అలాగే పసుపుతో గౌరమ్మను తయారు చేసి ముగ్గు మధ్యలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడి గొబ్బెమ్మలు తట్టడం కూడా ఒక ఆచారం. సన్నాయి రాగం పలికే బసవన్న ఆటలు ఆడే హరిదాసుల కీర్తనలే ప్రతి పల్లె గడపలోనా. అతిథులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.